హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లెగ్ పీస్ ఫ్రై చేయబోతున్నాం క్రిస్పీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముందుగా లెగ్ పీసెస్ తీసుకుందాం. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా పసుపు, రెండు టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక టీ స్పూన్ గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్, టేస్ట్ కి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. కొంతమందికి ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు, సో నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా పెరుగు. ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకుందాం. అన్ని మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బాగా మ్యారినేట్ అయిన లెగ్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి లెగ్ పీసెస్ వేసుకుందాం. లెగ్ పీసెస్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి, లేదంటే లోపల పచ్చిగా అలానే ఉంటుంది. లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మీకు లోపల నుంచి బాగా కుక్ అవుద్ది, కాబట్టి క్రిస్పీగా బాగుంటుంది, జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. లేదంటే బయట మాత్రం బాగా క్రిస్పీగా ఉండి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా లెగ్ పీస్ని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కుక్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇలా మనం లో ఫ్లేమ్ లో కనుక కుక్ చేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.